దారుణం జరిగింది. వివాహేతర సంబంధమే తన ప్రాణానికి తాను సూసైడ్ చేసుకోవడానికి గల కారణంగా మారింది. బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇంతకు ముందు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా ఇరు ఇళ్లలో కూడా పెద్దలు అంగీకరించకపోవడంతో వీళ్ళిద్దరూ కూడా వేరే పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడ్డారు. బట్ వేరే పెళ్లిళ్ళు చేసుకున్న అనంతరం కూడా వీళ్ళిద్దరూ తరచూ కలిసేవారు. ఆ వివాహేతర సంబంధాన్ని అలానే కంటిన్యూ చేశారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత ఇటు ఇద్దరు కూడా వాళ్ళ భార్య భర్తలను వదిలేసి వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ధనుంజయ్ గౌడ్ అక్కడ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి హాస్టల్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. హాస్టల్లో ఉన్న తాను శశికళ ఇటు ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ కూడా ధనుంజయ్ గౌడ్ పై ఒత్తిడి తీసుకురావడంతో ధనుంజయ్ గౌడ్ ఇంటికి తీసుకువెళ్ళకపోవడంతో శశికళ మనస్తాపానికి గురై ఉరివేసుకుంటున్నట్టుగా ఒక సెల్ఫీ ఫోటోను ధనుంజయ్కు పంపించింది. అనంతరం కూడా ఇటు మనస్తాపానికి గురైన ఇటు ధనుంజయ్ భయానికి గురైపోయి తాను ఇమీడియట్ గా పురుగుల మందు తాగి ఇటు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనం ఫొటోస్ లో చూస్తున్నాం ధనుంజయ్ను శశికళను. అయితే కర్నూలు జిల్లా గువ్వలదొడ్డిలో జరిగింది ఈ ఘటన. యువకుడి ప్రాణం తీసింది ఒక వివాహేతర సంబంధం, అది కూడా తన ప్రియురాలే అవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అంటూ ప్రియురాలు బెదిరించడంతో తన తలువు చాలించాడు ధనుంజయ్ గౌడ్. పురుగుల మందు తాగేసి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కొన్నేళ్ల క్రిందట వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. కానీ వీళ్ళ పెళ్లికి ఇరువైపులా కూడా ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా వేరువేరు వివాహాలు చేసుకున్నారు. వివాహాలు చేసుకున్న అనంతరం కూడా వీళ్ళిద్దరూ ఆ వివాహేతర సంబంధాన్ని అలానే కంటిన్యూ చేయటం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో ఇద్దరు ధనుంజయ్ శశికళ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ భార్యాభర్తలను ఇద్దరిని కూడా వదిలేసి వీళ్ళు బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ధనుంజయ్ శశికళను ఒక లేడీస్ హాస్టల్లో ఉంచాడు. అయితే శశికళ ధనుంజయ్ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఒత్తిడి తీసుకురావడంతో ధనుంజయ్ తీసుకువెళ్ళకపోవడంతో శశికళ ఇటు మనస్తాపానికి గురైంది. బెదిరించే ప్రయత్నంలో ఇటు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఉరివేసుకుంటున్నట్టు ఒక ఫోటోను సెల్ఫీ తీసుకొని ధనుంజయ్కి పంపించింది. ఆ సెల్ఫీ ఫోటో చూసిన ధనుంజయ్ భయానికి గురై ఇమీడియట్ గా తను చాలించాడు. అయితే ప్రెజెంట్ కర్నూలు జిల్లా గువ్వలదొడ్డిలో జరిగింది దారుణం. శశికళ ధనుంజయ్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా అంతకుముందు ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం ఇటు ఇళ్లల్లో అడిగారు. కానీ ఇరువైపులా కూడా ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ధనుంజయ్ గౌడ్ వేరే అమ్మాయిని, శశికళ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. బట్ వీరిద్దరు కూడా వేరు పెళ్లిళ్ళు చేసుకున్న అనంతరం కూడా అక్కడ శశికళ ధనుంజయ్ కలవటం మొదలుపెట్టారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించుకున్నారు. అయితే ఇదే ప్రేమగా భావించిన శశికళ ధనుంజయ్ గౌడ్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇద్దరిని వదిలేసి బయటకు వచ్చేసిన పరిస్థితి. అనంతరం శశికళను ధనుంజయ్ ఒక హాస్టల్లో ఉంచాడు, లేడీస్ హాస్టల్లో. అయితే శశికళ ధనుంజయ్ను తాను ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఒత్తిడి తీసుకురావటం, ధనుంజయ్ గౌడ్ దానికి నిరాకరిస్తూ ఉండటంతో శశికళ ఇటు మనస్తాపానికి గురైంది. ఇటు బెదిరించే ప్రయత్నంలో తాను ఉరివేసుకుంటున్నట్టుగా మెడకి తాడును బిగించుకొని ఒక ఫోటోను ధనుంజయ్కు పంపించింది, ఒక సెల్ఫీ ఫోటోను. అయితే భయపడిపోయిన ధనుంజయ్ అక్కడే ఒక పురుగుల మందు తాగి తను చాలించాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ ఇద్దరు కూడా అసలు ఎప్పటి నుండి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు? ఇరువైపులా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సత్తాస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ధనుంజయ్ గౌడ్ శశికళతో గతంలో ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న సమయంలో పెద్దలు కూడా తెలిసింది. పెద్దలు గ్రామంలో ఉండే పెద్దలంతా కూడా పంచాయతీ చేసి ఇద్దరు వయసు కొంత తేడా ఉండడంతో మ్యారేజ్ ను అంగీకరించకపోవడంతో ధనుంజయ్ గౌడ్ తమ మేనమామ కూతుర్ని వివాహం చేసుకొని ఉండేవారు. శశికళ కూడా వేరే వ్యక్తితో వివాహం చేసుకొని ఉండే సమయంలో గతంలో ధనుంజయ గౌడ్ తో ఏదైతే అఫైర్ ఉన్నారో వివాహేతర సంబంధం పెట్టుకున్నారో ఆ వివాహేతర సంబంధం కారణంగా ధనుంజయ గౌడ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి తమ మేనమామ కూతురు కూడా ధనుంజయ గౌడ్ ను వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ధనుంజయ గౌడ్ తమ ప్రియురాలు ఎవరైతే శశికళ ఉన్నారో శశికళను తాను ఎమిగనూరులో ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తూ అక్కడే ఉండేవారు. నిత్యం శశికళ తనను మ్యారేజ్ చేసుకొని తమ ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రెజర్ చేసినటువంటి సమయంలో ధనుంజయ గౌడ్
ఓ రోజు ఫోన్ చేసి ఒక ఫోటోను తమ ఏదైతే ఎమిగనూరు ఒక హాస్టల్లో అక్కడే ధనంజయ్ గౌడ్ శశికళను అక్కడే హాస్టల్లో పెట్టినటువంటి సమయంలో ఒక సెల్ఫీ ఫోటోను పెట్టడంతో ధనంజయ్ గౌడ్ భయపడడం జరిగింది. భయపడిన తర్వాత ఎందుకంటే శశికళ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ఈయన ఖచ్చితంగా శిక్ష పడే ఛాన్స్ ఉంటుందనే ముందస్తుగా ధనంజయ్ గౌడ్ ఆత్మహత్య తమ పొలానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈరోజు తాజాగా శశికళ కూడా ఎందుకంటే తమ ప్రియుడు లేనటువంటి జీవితం తనకెందుకని ఆవేదన చెందినటువంటి శశికళ ఈరోజు 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి సూసైడ్ పాల్పడడం జరిగింది. ఈరోజు మృతి చెందడంతో ఆ యొక్క గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ధనంజయ్ గౌడ్ సూసైడ్ లెటర్ లో క్లియర్ గా రాశారు, గతంలో ఏదైతే తాను తమ ప్రియురాల కోసం తమ ప్రియురాలే తమ ప్రాణం తీస్తుందని అనుకోలేదు, కానీ నా ప్రాణాన్ని నా ప్రియురాలే ఈ విధంగా తీసుకొని వెళ్తుందని ఈ లోకానికి వెళ్తానని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికైనా శశికళను న్యాయం చేయండి, శశికళ నేను చనిపోయిన తర్వాత తమ భర్తతో తమ పిల్లలతో ఉండే విధంగా స్థానిక SHO చర్యలు తీసుకోవాలంటూ కూడా ధనంజయ్ గౌడ్ తమ లేఖలో రాసిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి జరిగిన తర్వాత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల కాలంలో మనం చూసాం, 2 తెలుగు రాష్ట్రాల్లో గద్వాల్ సంబంధించినటువంటి సర్వేర్ తేజేశ్వరు వివాహేతర సంబంధాల కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే నిత్యం 2 వైపులా ఈ ఘటనలో ధనంజయ్ కావచ్చు ఇటు శశికళ ఇద్దరు కూడా ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని 2 వర్గాలుగా ఇద్దరికి కూడా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఇటు శశికళ కావచ్చు ఇటు ధనంజయ్కి వేరే వ్యక్తులతో మ్యారేజ్ చేసుకొని ఉన్నారు. కేవలం వివాహేతర సంబంధం ఏదైతే ఉందో ఆ వివాహేతర సంబంధం కారణంగానే ఇటు 2 ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్ కేవలం ఈ వివాహేతర అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అఫైర్స్ కారణంగానే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయంటూ కూడా తమ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇటు ధనంజయ కావచ్చు శశికళ ఇద్దరు కూడా అఫైర్స్ ఉన్న సమయంలో 2 సార్లు అక్కడి నుండి నేరుగా పారిపోయిన సమయంలో కూడా గ్రామస్తులు అందరూ నచ్చజెప్పిన పరిస్థితి. నచ్చజెప్పి పంచాయతీ చేసి ఇద్దరు కూడా వేరు మ్యారేజ్ చేసుకొని ఉండే విధంగా చెప్పినా కూడా శశికళ నిత్యం ధనంజయ్తోనే తమ జీవితం అనుకుంది. ధనంజయ్ను నిత్యం ఈ విధంగా అతనే కావాలంటూ ఓ విధంగా చెప్పాలంటే టార్చర్ చేస్తూ ఉండడంతోనే ఈ విధంగా ధనంజయ్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తమ అన్న ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శశికళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మొన్న ఘటన జరిగిన తర్వాత వారి బ్రదర్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. మొత్తానికి ప్రేమించిన ఆ అమ్మాయే తాను బలవన్మరణానికి పాల్పడడానికి ఒక కారణంగా మారింది. ధనంజయ్ గౌడ్ శశికళ వీళ్ళిద్దరూ కూడా అంతకు ముందు ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల కారణంగా ఇటు ఇరు కుటుంబాలు కూడా వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు. ఒక పంచాయతీ పెట్టుకొని మరి వీళ్ళు ఇద్దరిని కూడా పెళ్లికి అంగీకరించకపోవడంతో శశికళ ధనంజయ్ వీళ్ళిద్దరూ కూడా వేరు వివాహాలు చేసుకున్నారు. ధనంజయ్ తన ఇంటిలోనే ఇటు ఒకరిని వివాహం చేసుకుంది ఫ్యామిలీ నుండి. అట్ ద సేమ్ టైం శశికళ వేరే వాళ్ళని వివాహం చేసుకుంది. అనంతరం కూడా శశికళ ధనంజయ్ గౌడ్కు టెక్స్ట్ చేయడం, తనకు తానే కావాలి అంటూ కూడా టెక్స్ట్ చేయడంతో ఇటు ధనంజయ్ గౌడ్ శశికళ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ధనంజయ్కు శశికళకు వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరు ఇటు పిల్లలున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలున్నా సైతం ఇద్దరు కూడా ఇటు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అనంతరం వీళ్ళిద్దరూ వాళ్ళ హస్బెండ్స్ అండ్ వైఫ్ని వదిలేసి ఇద్దరు కూడా బయటకు వచ్చేసిన ప్రయత్నం చేశారు. శశికళను ఒక లేడీస్ హాస్టల్లో ఉంచాడు ధనంజయ్. అయితే శశికళ ధనంజయ్పై ఒత్తిడి తీసుకురావడం, తనను ధనంజయ్ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఒత్తిడి తీసుకురావడంతో ధనంజయ్ ఇటు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయాడు. ఆల్రెడీ పిల్లలున్న తాను ఇంకొక అమ్మాయిని ఎట్లా ఇంటికి తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనలో పడిపోయిన ధనంజయ్ని ఇటు శశికళ బెదిరించే ప్రయత్నంలో తాను చనిపోతున్నట్టుగా తన మెడకు ఒక తాడును బిగించుకొని ఒక సెల్ఫీను రిలీజ్ చేసింది. సెల్ఫీను తనకు పంపించింది. ఆ సెల్ఫీను చూసిన అనంతరం కూడా ధనంజయ్ గౌడ్ మనస్తాపానికి గురై భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.